ఆస్ట్రేలియన్ ఓపెన్ గోల్ఫ్ 2025 టైటిలును ఏ దేశానికి చెందిన రాస్మస్ నీర్గార్డ్ పీటర్సన్ గెలుచుకున్నాడు? డెన్మార్క్. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ గోల్ఫ్ టైటిలును డెన్మార్క్కు చెందిన రాస్మస్ నీర్గార్డ్ పీటర్సన్ గెలుచుకున్నాడు. అతను డెన్మార్క్కు చెందిన ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు. భారత్ దట్ ఈజ్ ఇండియా రీక్లైమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ అనే పుస్తక రచయిత ఎవరు? అభిజిత్ జోగ్. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ న్యూఢిల్లీలో అభిజిత్ జోగ్ రాసినటువంటి భారత్ దట్ ఈజ్ ఇండియా రీక్లైమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ పుస్తకం ఆధునిక జాతీయ రాజ్యానికి ముందున్న పురాతన సాంస్కృతిక స్పృహలో పాతుకుపోయిన భారతదేశ జాతీయతను అన్వేషిస్తుంది. ఇది విధి మరియు బాధ్యత కోసం ఒక ఫ్రేమ్వర్క్గా భారతీయ ధర్మ సంప్రదాయాన్ని నొక్కి చెబుతుంది. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ను సంరక్షించినందుకు 2025 శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పర్వీన్ షేక్. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్త అయిన పర్వీన్ షేక్ అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ కమ్యూనిటీ ఆధారిత పరిరక్షణకు నాయకత్వం వహించినందుకు 2025లో శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును గెలుచుకున్నారు. ఆమె 2016లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్లోని చంబల్ నది వెంబడి ఉన్న నేషనల్ చంబల్ అభయారణ్యంలో తన పరిశోధనను ప్రారంభించింది. అండర్ 13 బాలబాలికల కోసం సమగ్ర గ్రాస్ రూట్ ఫుట్బాల్ ప్రోగ్రాం అయిన ప్రాజెక్ట్ మహాదేవ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర అండర్ 13 బాలురు మరియు బాలికల కోసం సమగ్ర గ్రాస్ రూట్ ఫుట్బాల్ ప్రోగ్రాం అయిన ప్రాజెక్ట్ మహాదేవ్ను ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక స్కాలర్షిప్లు మరియు నిర్మాణాత్మక శిక్షణ ద్వారా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో ఉంది. ఎంపిక చేసిన 60 మంది ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ ముంబై పర్యటన సందర్భంగా అతనితో శిక్షణ పొందుతారు. ఇది అరుదైన అంతర్జాతీయ అనుభవాన్ని అందిస్తుంది మరియు భారతదేశ యువత ఫుట్బాల్ పర్యావరణ వ్యవస్థను పెంచుతుంది. సిఆర్ఈఏ నివేదిక ప్రకారం నవంబర్ 2025లో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం చేరింది? గజియాబాద్, ఉత్తరప్రదేశ్. సిఆర్ఈఏ అధ్యయనం ప్రకారం నవంబర్ 2025లో గజియాబాదు భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది. వ్యవసాయ క్షేత్రాల్లో మంటలు తగ్గినప్పటికీ ఎన్సీఆర్ అంతటా తీవ్రమైన శీతాకాలపు పొగమంచును ఇది హైలైట్ చేస్తుంది. పట్టణ ఉద్గారాలు, ట్రాఫిక్ మరియు వాతావరణ పరిస్థితులు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. భారత సైన్యం తన మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ అయిన రేడియో దిరాంగ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? అరుణాచల్ ప్రదేశ్. భారత సైన్యం తన మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ అయిన రేడియో దిరాంగ్ అనగా 88.4 ఎఫ్ఎంను అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించింది. ఈ స్టేషన్ అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని దిరాంగ్ పట్టణంలో ఉంది. ఆపరేషన్ సద్భావన కింద ఆర్మీ గజరాజ్ కార్ప్స్ స్థాపించినటువంటి ఈ ఇనిషియేటివ్ సరిహద్దు నివాసితులతో కనెక్ట్ అవ్వడం, స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రోత్సహించడం, అదేవిధంగా విద్య మరియు ఆరోగ్యం మరియు ప్రజా భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సమాజానికి వ్యాప్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల భద్రత కోసం
ఏ రాష్ట్ర పోలీసులు అభయ బ్రిగేడ్ను ప్రారంభించారు? బీహార్ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతను నిర్ధారించడానికి బీహార్ పోలీసులు అభయ బ్రిగేడ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించారు. మహిళలు మరియు విద్యార్థినులపై వేధింపులు అదేవిధంగా ఇతర నేరాలను నివారించడానికి దుర్బలమైన ప్రదేశాల్లో ప్రత్యేక పోలీస్ విభాగాలను మోహరించారు. ప్రతిపాదిత కొత్త G20 జాబితా నుండి దక్షిణాఫ్రికాను తొలగించి పోలాండ్ను చేర్చిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2026 G20 నాయకుల సదస్సుకు దక్షిణాఫ్రికాను ఆహ్వానించబోమని అమెరికా ప్రకటించింది మరియు దీనికి బదులుగా పోలాండ్ను చేర్చాలని యోచిస్తున్నది. మయామి శిఖరాగ్ర సమావేశానికి ప్రతిపాదిత కొత్త లైనప్ను కొత్త G20గా పేర్కొన్నారు. G20 సాంప్రదాయకంగా అన్ని శాశ్వత సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయంతో పనిచేస్తుంది మరియు ఆతిథ్య దేశం ఏకపక్షంగా శాశ్వత సభ్యదేశాన్ని మార్చదు. అయితే 2026 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిచ్చే దేశంగా అమెరికా తన నిర్దిష్ట కార్యక్రమానికి ఏ దేశాలను ఆహ్వానిస్తుందో నియంత్రిస్తుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 అనగా SAR 2026 కింద ఓటర్ల జాబితాను 100% డిజిటలైజేషన్ సాధించినటువంటి మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 SAR 2026 కింద ఓటర్ల జాబితాలను 100% డిజిటలైజేషన్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఇది డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేసింది, బూత్ వారీగా ఓటర్ నిర్వహణను మెరుగుపరిచింది మరియు ఓటర్లు పదే పదే పత్రాల సమర్పణను తగ్గించింది. ఢిల్లీతో పాటు భారత ట్యాక్సీ పైలట్ ఆపరేషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. భారత ట్యాక్సీ యొక్క పైలట్ ఆపరేషన్ ఢిల్లీతో పాటు గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఈ యాప్ యొక్క బీటా ట్రయల్స్ ఢిల్లీలో ప్రారంభించబడ్డాయి. తర్వాత డ్రైవర్ యాప్ నవంబర్ 26, 2025న గుజరాత్లోని రాజ్కోట్లో ప్రారంభించబడింది. ఈ సేవను సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనగా కోఆపరేటివ్ బేస్డ్ రైడ్ హెయిలింగ్ సర్వీస్ నిర్వహిస్తుంది. దీని వలన డ్రైవర్లు తమ మొత్తం ఆదాయాన్ని సేవ్ చేసుకోవచ్చు. 2025 ISSF ప్రపంచ కప్ ఫైనల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రాన్ ప్రీత్ కౌర్ బ్రార్ ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. ఖతార్లోని దోహాలో జరిగినటువంటి ISSF ప్రపంచ కప్ ఫైనల్ 2025లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రాన్ ప్రీత్ కౌర్ బ్రార్ బంగారు పథకాన్ని గెలుచుకుంది. చైనాకు చెందిన యావో క్వియాన్సన్ రజత పథకాన్ని గెలుచుకోగా జర్మనీకి చెందిన డోరిన్ వెన్ని క్యాంపు కాంస్య పథకాన్ని గెలుచుకుంది. భారతదేశం మరియు ఏ దేశం తమ తపాలా విభాగాల మధ్య అంతర్జాతీయ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ కోసం ఒప్పందంపై సంతకం చేశాయి? రష్యా. భారతదేశం మరియు రష్యా తమ తపాలా విభాగాల మధ్య అంతర్జాతీయ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ కోసం ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయి. తపాలా శాఖ ఇండియా పోస్టు మరియు జేఎస్సి రష్యా పోస్టు సంతకం చేసిన ఈ ఒప్పందం సరిహద్దు కామర్స్ వాణిజ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా భారతదేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు, చేతి వృత్తుల వారు, స్టార్టప్లు మరియు గ్రామీణ వ్యవస్థాపకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అబుదాబి ఫినాలేలో 2025 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? లాండో నోరిస్, బ్రిటిష్. లాండో నోరిస్
2025 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. 11వ బ్రిటిష్ ఛాంపియన్గా నిలిచాడు. బలమైన స్థిరత్వం, వ్యూహాత్మక డ్రైవింగు, నోరిస్ F1 యొక్క సరికొత్త స్టారుగా ఉద్భవించాడు. సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించడానికి మరియు నీటి సేకరణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి నాగాలాండ్లో ప్రారంభించిన కొత్త ఇనిషియేటివ్ పేరు ఏమిటి? మిషన్ వాటర్షెడ్ పునరుద్ధరణ. సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించడానికి, క్షీణించిన భూములను పునరుద్ధరించడానికి మరియు దీర్ఘకాలిక నీటి భద్రత కోసం నీటి సేకరణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం నాగాలాండ్లోని కోహిమాలో రాష్ట్ర స్థాయి వాటర్షెడ్ మహోత్సవ్ 2025 మరియు మిషన్ వాటర్షెడ్ పునరుద్ధరణను ప్రారంభించింది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన రాడికల్ మరియు జిహాదీ సాహిత్య ప్రచురణ మరియు ప్రసరణను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది? అస్సాం. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన రాడికల్ మరియు జిహాదీ సాహిత్యాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం, పంపిణీ చేయడం మరియు కలిగి ఉండటాన్ని నిషేధించింది. డిసెంబర్ 2025 ప్రారంభం నుండి తక్షణమే అమల్లోకి వచ్చేలా కొత్త భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023లోని సెక్షన్ 98 కింద నిషేధం విధించబడింది.